ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి షో. ఈరోజు నేనైతే ఇలా రెడీ అయిపోయాను ట్రెడిషనల్గా. ఎందుకంటే మా ఏరియాలో బోనాలు చేసుకుంటున్నాము. బోనాలు మేమైతే బోనం ఎత్తాం, కానీ అమ్మవారికి శాఖ తీసుకుంటాము. ముందుగా అందరికైతే హ్యాపీ బోనాలు. ఈరోజు నేను శాఖ ఎలా చేసాము, శాఖ అంటే ఏం లేదండి, మనం ఇలా చెంబులో మొత్తం డెకరేట్ చేసుకొని నీళ్ళేసి పెరుగు పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ఆ తల్లికి తీసుకెళ్ళిపోతాము అనమాట. మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు, నేనైతే రెడీ అయిపోయి మీకోసం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా మనమైతే గుడికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మా సిస్టర్ అయితే కష్టపడి చాలా మంచి బ్యూటిఫుల్ ముగ్గేసింది. నేను తనకి కలర్స్ చేయడానికి హెల్ప్ చేశాను, బోనాలు స్పెషల్ కదా. ఇలా ముగ్గేసుకొని మార్నింగే మొత్తం డెకరేట్ చేసుకొని మా గేట్ వాకిలి మొత్తము వేపాకులతో నింపేసి మేమైతే అమ్మవారి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. కొంచెం దూరం వరకు అయితే నేను తలపైన పెట్టుకుంటా సాకని అని చెప్పేసి పెట్టుకొని నడుస్తున్నాను. ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. నేనైతే ఆ తల్లికి శాఖ పోసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. రష్ అయితే ఉంది, కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ ఇయర్ అమ్మవారిని ఒక్కొక్క విధంగా డెకరేట్ చేస్తారు. ఒకసారి బ్యాంగిల్స్తో, ఒకసారి వెజిటేబుల్స్తో, అలా డిఫరెంట్గా. ఈసారి అయితే మొత్తం 51 శారీస్ని యూజ్ చేసి 51 శారీస్తో డెకరేట్ చేస్తారు. నెక్స్ట్ మేమైతే మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము బోనం సెలబ్రేట్ చేసుకోవడానికి. 2 బోనాలు ఆల్రెడీ రెడీగా చేసి పెట్టేసింది మా అక్కయ్య. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంటి బోనం నాతో నెత్తించింది. ఇంటి బోనం అక్కడే అమ్మవారికి దండం పెట్టుకొని ఇంట్లోనే మళ్ళీ పెట్టేసేయాలన్నమాట పూజ గదిలో. 2వ బోనము తల్లి దగ్గరికి వెళ్ళి ఎక్కిస్తా అని చెప్పింది. నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం బోనం ఎత్తుకోవడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా అక్కడే నాకు నీళ్ళతోని శాఖ పోసేసి ఇంకా బోనం అయితే ఎత్తించింది అనమాట. చాలా మంచి ఫీలింగ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు బోనం ఎత్తుతానని చెప్పేసి. ఇంకా డెకరేషన్ అంతా అక్క వాళ్ళ పిల్లలే చేశారు, చాలా బాగా చేశారు. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళన్నీ రెడీగా పెట్టారు. నేనైతే జస్ట్ క్యాజువల్గా బోనం ఎత్తుతుంది కదా చూసేసి వద్దామని వెళ్ళిపోయాను. నాతోనైతే ఒక బోనం ఇచ్చినాక సెకండ్ బోనం అయితే మా అక్కయ్య ఎత్తుకుందనమాట. చూసారు కదండి, ఇదే మా బోనం సెలబ్రేషన్స్. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరితో మంచి టైం అయితే స్పెండ్ చేశాము. మా నేబర్స్ అయినా, మా సిస్టర్ అయినా, మా మదర్ అయినా అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్లో పిక్ అయితే యాడ్ చేస్తున్నారు చూడండి, అమ్మవారిని ఎలా అలంకరించారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్. జై మాతాది.